మంగళం పాడుతున్న ఇన్ఫోసిస్. యాక్చువల్లీ దీనికి సంబంధించి బెంగళూరు చెందిన దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎప్పుడు లేని విధంగా లేఆఫ్స్ తెరదీసింది. అండ్ ఫస్ట్ ఫిబ్రవరి 18 దాదాపు 800 మంది వరకు ట్రైనీస్ ని తీసేసి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. మేము స్కిల్ నేర్పిస్తాము, మీరు జాబ్ తెచ్చుకోవడానికి అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఏప్రిల్లో 240 మంది, మార్చిలో 300 మందిని లేఆఫ్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. సో ఇది యాక్చువల్లీ లేఆఫ్స్ అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే వాళ్ళు ఇంకా జాబ్లోకి తీసుకోలేదు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే జాబ్లోకి ప్రాజెక్ట్లో కూర్చునే ముందే ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్లు అసైన్మెంట్లు పెట్టి అసైన్మెంట్లు క్వాలిఫై కాకపోతే వాళ్ళని మళ్ళీ లే ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ వీళ్ళు ఒకవేళ లాస్ట్ టైం ఏం జరిగింది, వీళ్ళు కేసులు పెట్టినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ కదా, అసలు ఎంప్లాయీసే కాదు. సో ఈ కార్మిక చట్టాలు వాళ్ళకు వర్తించమని చెప్పింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యేటప్పుడు అసైన్మెంట్లు కంపల్సరీ మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అసైన్మెంట్ క్లియర్ చేస్తేనే మనకి జాబ్ అనేది వస్తుంది అనేది మనం ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ దీంట్లో కూడా మోస్ట్లీ బీపీఎం సెక్టార్ మీద ఎక్కువగా ఈ ల్యాబ్స్ అయితే అదే ఏదైతే ఉద్యోగాల నుంచి తీసుకోకుండా పంపించడం అయితే జరుగుతుంది. బీపీఎం ఇండస్ట్రీకి సంబంధించి అంటే టెలికాలింగ్ అలా వస్తుంది. సో ఎనీవే మంగళం ఆడుతుంది. సో నేనేమంటున్నానంటే అంటే మేబీ కంపెనీ ఎలా ఆలోచిస్తుందో నాకు తెలియదు, కానీ ముందుగానే ఇంకా మొత్తం ఫిల్టర్ చేసుకొని ప్రాపర్ క్యాండిడేట్ని తీసుకుంటే వాళ్ళకు కూడా హోప్ ఉండదు కదా. ఇప్పుడు ఏంది తీసుకున్న తర్వాత అసైన్మెంట్ క్లియర్ చేయాలి, అదంత కష్టంగా ఉంటుందో. సో దినదిన గండంగా కాకుండా ఎనీవే మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.